హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ గోరుచిక్కుడు ఎండు పల్లీల కారం. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పల్లీల కారం. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు గోరుచిక్కుడుకాయ ఈ స్టైల్లో ట్రై చేయండి, ఎంతో టేస్టీగా వస్తుంది. ఇందుకోసం నేను 1/2 కిలో గోరుచిక్కుడు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చుంచుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో పోసుకోండి. ఇది ఉడికించేటప్పుడు ఎక్కువగా నీళ్ళు పోయకండి, కొంచెమే పోసుకోండి. ఎక్కువగా పోస్తే వంపాల్సి వస్తుంది కదా. చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రై అనేది తొందరగా రెడీ అయిపోతుంది. సో 70% ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 10 నుండి 12 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోండి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి. ఇవంతా కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 టీ స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకోండి. పుట్నాల పప్పు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ వేయించుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. పొడి అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది కదా, సో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఒక డబ్బాలో వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఏమైనా ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పొడిని వాడుకోవచ్చు. ఈ పొడి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నింటిని కూడా వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. నేను ఒక పెద్ద సైజు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఎప్పుడు కానీ ఏ కర్రీలో కానీ కరివేపాకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను, ఎందుకంటే మనం కర్రీ తినేటప్పుడు మధ్యలో వస్తే పడేస్తాం కదా. సో తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న గోరుచిక్కుడును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. సో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా వేయించినాయి కాబట్టి కర్రీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి సో ఒక 2-3 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకుంటే కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది కదా. సో 2-3 నిమిషాలు నూనెలో ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా, సో తింటే కూడా అంతే బాగుంటుందండి. సో గోరుచిక్కుడుకాయ ఇష్టపడిన వాళ్ళు, చేయరాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా గోరుచిక్కుడు కర్రీ చేయాలనిపిస్తే ఈ స్టైల్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి అంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.